ఈరోజు నా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు చాలా బాగా ఉన్నారు, మంచిగా చదువుకున్నారు, మంచి వినయ విధేయతలతో ఉన్నారు, ఎలాంటి చెడు అలవాట్లు లేవు అని నేను సంతోషంగా ఉంటే సరిపోదు. పక్కింట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా క్రైమ్కి దూరంగా ఉండాలి, మంచి పద్ధతిలో ఉండాలి, సంస్కారంలో ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే నా ఇంట్లో పిల్లలు సేఫ్గా ఉంటారన్న విషయాన్ని చెప్పడానికి ఇదే ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పాలి. కేవలం 10th క్లాస్ చదువుతుండే ఒక అబ్బాయి ఎలా క్రైమ్ చేయాలో కంప్లీట్గా పేపర్ మీద రాసుకొని, నేను ఈ విధంగా క్రైమ్ చేయాలి, ఈ విధంగా చేయాలని స్టెప్ బై స్టెప్ రాసుకొని మరి క్రైమ్ చేశాడంటే కేవలం 80,000 రూపాయలు దొంగతనం చేయడం కోసము తను ఒక ప్రాణాలు తీయడానికి వెనకాడలేదు, ఒక ఇంటిని బ్లాస్ట్ చేయడం కోసం కూడాను ప్లాన్ చేసుకున్నాడంటే ఎంత క్రిమినల్గా ఈరోజు పిల్లల ఆలోచనలు మారిపోతున్నాయి. అది కూడా కేవలం 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక బాలుడి యొక్క ఆలోచనలు ఇలా ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత క్రిమినల్ థాట్స్ డెవలప్ అవుతున్నాయని చెప్పి. ఈరోజు సమాజంలో రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతుంది. అది కూడా టీనేజ్ పిల్లలు కూడా ఇంత పెద్ద క్రైమ్కి పాల్పడుతున్నారంటే రేపటి సమాజం ఏం జరగబోతుంది, ప్రస్తుత సమాజం ఎలా కాపాడుకోవాల్సిన ఆలోచన ఈరోజు మనం చేయక తప్పదు.